ఎవరికైనా సరే ₹1,00,00,000 వెళ్తే 2 సంవత్సరాల్లో 10 కోట్లు అవుతాయా? కావు. కానీ కొంతమంది ఐఏఎస్‌లకు, ఐపీఎస్‌లకు మాత్రం ₹1,00,00,000 పెట్టుబడితో ₹10,00,00,000 సంపాదించగలిగారు. అలాంటి వాళ్ళల్లో తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్‌లు అందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి మధ్యప్రదేశ్లో ఒక 5 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడి ఈ 5 ఎకరాల భూమి 2022లో కొన్నారు. అప్పుడు దాని రేట్ వచ్చేసి 5 కోట్లు, దాదాపు 5 కోట్లు. అది ఇప్పుడు దాదాపుగా 100 కోట్ల పైన బలుగుతుంది అని చెప్తున్నారు. 5 కోట్ల భూమి కాస్త ఇప్పుడు 50 కోట్లు నుంచి 70 కోట్లు పలుకుతుంది, కొంత అయితే 100 కోట్లు పలుకుతుంది అని అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉండే భోపాల్ రింగ్ రోడ్డుకి సంబంధించి మ్యాప్, ఈ మ్యాప్ ఎలా ఉంటుందని చెప్పి ఈ ఐఏఎస్కు సంబంధించిన గ్రూప్కి ముందే తెలుసు. అందుకే వాళ్ళు 2022లో వాళ్ళు 5 కోట్లకు మాత్రమే భూమిని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసినటువంటి భూమికి ఎగ్జాక్ట్గా 500 మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు పడింది. ఔటర్ రింగ్ రోడ్డు డిజైను, ఔటర్ రింగ్ రోడ్డు మ్యాప్ అంతా కలర్ అయిపోయింది. దీంతో అమాంతం రేటు పెరిగింది. 2022 నుంచి 2025 అంటే దాదాపుగా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో మీకు ఎంత పెరిగింది? దాదాపుగా 70 కోట్లు పెరిగింది. 5 కోట్లు కాస్త 70 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో మీరు చూసుకోండి. కోటికి ఎన్ని కోట్లు పెరిగిందో చూడండి. కోటికి 10 కోట్లు అయిందా లేదా? సో కాబట్టి ఐఏఎస్లకి, ఐపీఎస్లకి సహజంగా ఏంటంటే సమాచారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చేతుల మీదుగానే రూలింగ్ ఉంటుంది, వాళ్ళ చేతుల మీదుగానే ఫైల్ మూవ్మెంట్ ఉంది, వాళ్ళ చేతుల మీదుగానే ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, వాళ్ళ చేతుల మీదుగానే డిజైన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి మిగతా సమాచారం కంటే ముందే సమాచారం ఉంటుంది. మరి వాళ్ళే ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి వాళ్ళే బిజినెస్ చేస్తూ వాళ్ళే భూముల వ్యాపారం చేస్తే ఇక ఈ సమాజాన్ని కాపాడేది ఎవరు? జనరల్గా ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ సివిల్ సర్వెంట్లు ఎవరైనా సరే, ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఉద్యోగంలో చేరేటప్పుడు